శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. మనం బాగుపడుతుంటే అసలు చూసి ఓర్చుకోలేరు. ప్రతిదానికి ఏడుస్తూ ఉంటారు. అమ్మ వాళ్ళు అది కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారు. కొత్త వస్తువు ఒకటి మన ఇంట్లోకి వచ్చిందంటే చాలు ఇంకా వాళ్ళు ఏడుపు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. బాగుపడుతుంటే అంత కుళ్ళుకోలేని వాళ్ళు ఎందుకు, వాళ్ళు కూడా బాగుపడవచ్చు కదా. మంచిగా కష్టపడితే ఫలితం అనేది ఉంటుంది. మనం కష్టపడకుండా ఊరికే డబ్బులు రావాలి, ఊరికే మనీ రావాలంటే ఎవరికైనా ఉట్టి ఎట్లా వస్తాయి? ఎంతో కష్టపడుతుంటే ఆ వచ్చిన వాటిని సేవ్ చేసుకుంటే అంత ఇంత మిగులుతాయి. అంతేగాని వాళ్ళట్లా వీళ్ళిట్లా ఇంట్లో పని పట్టలు ఇక్కడ కూర్చొని మళ్ళీ మీద ఎల్లి మీద మళ్ళీ ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటారు. అసలు ఎందుకు వీళ్ళకి? ఒకరి గురించి మనకెందుకు? మనకు అనవసరం కదా. మన పని ఏదో మనం చేసుకోవాలి, మన కష్టం ఏదో మనం చేసుకోవాలి. మనం కష్టపడితే దేవుడు ఏదో ఒక రోజైనా ఫలితం అనేది ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. నేనైతే అంతేనండి, ఆ దేవుని నమ్ముకుంటాను. కష్టపడతాము, దేవుడు ఫలితం చూపిస్తాడు అని అనుకుంటున్నాను. ఈ రోజు అయితే మా పిల్లలకి గుంత పునుగులు వేసాను.